ఓకే. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన కృప చొప్పున మనలను సజీవుల లెక్కలో ఉంచి, ఈ రీతిగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన పాత్రలుగా మనమందరం ఉండడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ధ్యానపూర్వకంగా ఆలకిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనమందరం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. ప్రేమ కలిగిన రక్షక నీకు స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడివి, కృప కలిగిన దేవుడివి. నీ వాక్యం చేత మమ్మలను ఆదరించే దేవుడివి నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయమందు మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి జకరియా గ్రంథంలోనికి మేము వెళ్తుండగా, మా సొంత ఆలోచనలు కాదు గానీ, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని మా పట్ల, మా జీవితాల పట్ల నెరవేర్చమని, కేవలం నీ ఆలోచనలు మాత్రమే మాకు అనుగ్రహించమని, నువ్వు మాత్రమే మాతో మాట్లాడమని, నువ్వు మాట్లాడే మాటలను మేము శ్రద్ధగాను, వాటిని స్వీకరణతోను గ్రహించి, మా జీవితాల్లో వాటిని నిలుపుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని నేను బ్రతిమలాడుకుంటూ, సమస్త మహిమ నీకే చెల్లిస్తూ, ఘనతను ఆరోపిస్తూ, మా ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి గత గత కొన్ని రోజులుగా జకరియా గ్రంథ ధ్యానాలను మనం చేస్తా వస్తున్నాము. అయితే ఇప్పుడు మనము 6వ దర్శనంలోనికొచ్చాం. 5 దర్శనాలను మనము చూసాము. వాటిని తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఒక్కసారి నేను జస్ట్ వాటిని రిమైండ్ చేసి ఈ 6వ దర్శనంలోని మాటలను మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. హ్మ్. ఎక్కడంటే బబులోను దేశంలో చెరలోనికి వెళ్ళిపోయిన ప్రజలను దేవుడు విడిపించి వారిని మరలా తన ఆహ్, ప్రజలుగా స్వీకరించి యెరూషలేములోనికి తీసుకొని రావడం మనం చూస్తాం. అక్కడ యెరూషలేములో మందిరం ప్రారంభమవుతుంది గానీ, తిరిగి మందిరాన్ని కట్టట్లేదు. అంటే మందిర పునాదులు వేశారు గానీ, దాని యొక్క నిర్మాణం ముందుకు వెళ్ళట్లేదు. అయితే ముందుకు వెళ్ళని ఆ కారణం చేత దేవుడు హగ్గయితోనూ, జకర్యాతోనూ మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడమని కబురు పంపిస్తాడు. ఇవి మనం చూస్తా ఉన్నాం. ఆ కబురులో ఉన్న మర్మాలను, ఉద్దేశాలను మనం చూసినప్పుడు మనకి క్లియర్‌గా ఒక విషయం అర్థమవుతా ఉంటది. ఏంటి అంటే దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశ్యము డిఫరెంట్‌గా ఉంది. సో, ఆ ఉద్దేశాలని ఆయన జకరియా భక్తుని ద్వారా, దర్శనాల ద్వారా చెప్తున్నారు అనే విషయాలను తెలుసుకున్నాం. దేవుడు తన సన్నిధిని మరలా తన ప్రజలతో నింపడం ద్వారా, ఆహ్, తన సన్నిధిని మరలా తన ప్రజల మధ్యలోకి తీసుకొని రావడం ద్వారా, ఆయన వారికి కాపుగాను, ఆయన వారికి తోడుగాను, వారిని నడిపించే నాయకునిగాను ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు అనే విషయాలను మనం చూస్తా ఉంటాం. ఇక్కడ మనం కొన్ని విషయాలను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మరలా ఒకసారి ఆ 5 దర్శనాలను జ్ఞాపకం చేసి, ఈ ఆరో దర్శనంలోకెళ్తాను. ఎందుకు 5 దర్శనాలని జ్ఞాపకం చేస్తున్నారు బ్రదర్ అనంటే, అవసరం ఉంది. ఫస్ట్‌గా మనం ఆలోచన చేస్తే, ప్రజలు మొత్తం దేవుని సన్నిధిని కోల్పోయారు. మొత్తం దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అలా దేవుని ఉగ్రతకు పాత్రులైన వారి మీద దేవుడు కోపగించి, తన శత్రువులకు వారిని అప్పగించాడు. అయితే ఆ శత్రువులు వారిని చాలా ఘోరమైన హింసలకు గురి చేస్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన మొదటి దర్శనం ఏంటి అంటే, మనము చూస్తే గనక అక్కడ మనకి కనిపిస్తా ఉంటది. గొంజి చెట్ల మధ్య నిలవబడి ఉన్న యెహోవా దూత మరియు లోకమంతయు సంచరించు
గుర్రములు అనే విషయాలను మనం చూస్తాం. హ్మ్. లోకమంతా సంచరించే ఆ గుర్రాలు ఏం చెప్పాయి అనంటే, లోకమంతా నిమ్మలంగా ఉంది. దేవుని ప్రజలు మాత్రమే లోకం చేతిలో బాధపడుతున్నారు అనే విషయాలను మనం చూస్తాం. అయితే దేవుడప్పుడు ఒక మాట చెప్తాడు. కాబట్టి నా ప్రజలను నేను విమోచిస్తున్నాను. వారి బాధల్లో నుండి వారిని విడిపిస్తున్నాను. వారిని ప్రేమిస్తా ఉన్నాను. వారిని విమోచిస్తా ఉన్నాను అని చెప్పడానికి సింబాలిక్‌గా గొంజె చెట్టుని మనము ఆ దర్శనంలో చూసాం. గొంజె చెట్టు దేనికి సాదృశ్యము అననగా విమోచనకు, దేవుని ప్రజలు తిరిగి పునరుద్ధరింపబడడానికి, విడుదలకు, తిరిగి సంతోషాన్ని పొందుకుంటున్నారు అనే వాటికి గుర్తుగా గొంజు చెట్లు మనకు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మనము ఈ ఈ దర్శన భావం మనం చూస్తే గనక, దేవుడు మరలా తన ప్రజలకు వాగ్దానాన్ని తెలియజేస్తా అన్యజనులకు తీర్పునిస్తున్నాడు. అంతేకాక తన ప్రజలను విమోచిస్తున్నాడు అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. దీనికి గుర్తుగా ఆయన తిరిగి మందిరాన్ని కట్టి, తన ప్రజల మధ్యలోనికి తన సన్నిధిని తీసుకొస్తా ఉన్నాను అనే విషయాలను తెలియజేస్తా మొదటి దర్శనం ఉంది. ఇక రెండో దర్శనం ఏంటండి అనంటే, రెండో దర్శనంలో మనకి మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనకు కనబడతా ఉంటాయి. ఈ ఈ ఈ వచనాల్లో మనకి 4 కొమ్ములు, నలుగురు కంసాలులు కనబడతా ఉంటారు. ఏంటి 4 కొమ్ములు అంటే, యోధా ప్రజలను హింసించిన 4 రాజ్యాలకు గుర్తుగా ఉంటారు. అంతేకాకుండా మరి ఆ 4 కంసాలులు ఎవరు అనంటే, వారిని అణిచివేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులే ఆ నలుగురు కంసాలులు. సో, మనము దీని ద్వారా మనం అర్థం జేసుకోవచ్చు. దేవుడు తన ప్రజలను, అన్యజనులను అణచడానికి, యోధా ప్రజలపై తనకున్న ప్రేమను చాటడానికి, ఆయన దేవునిగా తన ప్రజలను హింసించే వారిపై తన ఉగ్రతను చూపించడానికి గుర్తుగా ఈ దర్శనం కనబడతా ఉంది. ఇక్కడ మనం అర్థం జేసుకోవచ్చు. అన్యజనులకు తీర్పు కనబడతా ఉంది. అన్యజనులకు తీర్పు కనబడతా ఉంది. ఇక మూడో దర్శనానికొస్తే, అక్కడ మనకి కొలనూలు చేత పట్టుకున్న ఒక మనుషుడు కనబడతా ఉంటాడు. అతడు యెరూషలేమును తిరిగి కట్టడం ద్వారా దేవుడు తన ప్రజలను సమకూర్చడం, అంతేకాకుండా వారి మధ్యలో తన సన్నిధిని నింపుతాను అననడం, వారికి తన రక్షణను, కాపుదలను ఇస్తాను అననడం మనకి కనబడతా ఉంటది. సో, మూడవ దర్శనంలో మనం చాలా క్లియర్‌గా చూసుకోవచ్చు. ఏంటి అంటే, దేవుడు తన సన్నిధిని తన ప్రజల మధ్యలోనికి దింపుతున్నాడు అన్న విషయం. దేవుడు తన సన్నిధిని తన ప్రజల మధ్యలోనికి దింపుతున్నాడు అన్న విషయం. సో, తన సన్నిధిని నిలపడం ద్వారా వారికి తన రక్షణను, తన కాపుదలను తెలియజేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మూడవ దర్శనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఇక్కడ మూడవ దర్శనంలో మనం గమనించినట్లయితే, వారిని రక్షించడానికి ఆయనే వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంతేగాక తన ప్రజలను ముట్టుకుంటే తన కంటి పాపను ముట్టుకున్నట్టుగా. అంటే తన ప్రజలను ఆయన తన కంటి పాపలా చూసుకుంటాను అని. మనమందరం పాడుతా ఉంటాం గదా! పాట. కంటి పాపను కాయు రెప్పల. నిజంగానే మనందరిని తన కనుపాపల్లా దేవుడు చూసుకుంటాను అన్న ప్రేమను వాగ్దానం మూడో దర్శనంలో కనబడతా ఉంటది. ఇక నాలుగవ దర్శనం ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుడు తన సన్నిధిని వారి మధ్యలోనికి దింపుతాను అని అన్నాడో, ఎప్పుడైతే దేవుడు వారి మధ్యలో మందిర నిర్మాణం జరిగిస్తాను అని అన్నాడో, వెంటనే సాతాను ఏం చేశాడంటే, మలిన వస్త్రాలతో నింపబడిన, పూయబడిన యెహోషువను తీసుకొని వచ్చి దేవుని ముందు నిలబెట్టాడు. యెహోషువను తీసుకొని వచ్చి దేవుని ముందు నిలబెట్టాడు. ఎవరు యెహోషువ అంటే, ఆయన యాజకుడు. మందిర నిర్మాణం జరిగితే జరగాల్సింది యాజకత్వం. ఆ యాజకత్వం చేయగలిగిన మనుషులు ఈ భూమి మీద లేరు. అందరూ పాపులే అన్న విషయాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు సాతాను. సాతాను ఉద్దేశ్యం ఏంటి అంటే, నువ్వు మందిరాన్ని నిర్మిస్తానంటున్నావు. మరి యాజకులుగా ఉండాల్సిన వాడు ఏమవుతున్నారు? మలిన వస్త్రాలు ధరించుకొని భూమి మీద పాపులుగా నిలుస్తా ఉన్నారు అని సాతాను ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. అప్పుడు దానికి దేవుడు నా ప్రజలను యాజకులుగా మార్చడానికి
నేనే స్వయంగా వారిని శుద్ధి చేస్తాను అని సాతానుని గద్దిస్తాడు. సాతానుని గద్దించడం మాత్రమే కాదు, మైలు పడిన వస్త్రాలు ధరించిన, మైలుతో కూడిన జీవితాలు కలిగి ఉన్న, మలినమైన కార్యాలు చేసిన మనుషుల కోసం విమోచన దినాన్ని నేనిస్తా ఉన్నాను. అందుకే యామ్ కిప్పూర్. ఆహ్, విమోచన దినం. ఒక్క దినములోగానే నేనందరిని విమోచిస్తాను, కడుగుతాను, వారిని రక్షిస్తాను అని చెప్పి, తనకున్న మలిన వస్త్రాలన్నీ తీసివేసి, ప్రశస్తమైన యాజకులుగా దేవుడు తన ప్రజలను నిలుపుకోవడం 4 దర్శనంలో చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం అర్థం జేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం జేసుకోవచ్చు. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశ్యం ఎంత సుస్పష్టంగా నడుస్తా ఉందో. దేవుడు తన ప్రజలను తిరిగి రక్షించుకోవడానికి వారి మధ్యలోనికి తన సన్నిధిని తీసుకొని రావడం. ఎవరైతే సన్నిధికి అడ్డుగా ఉన్నారో, ఆ అన్యజనులను చెదరగొట్టడం రెండవ దర్శనం. మూడో దర్శనం తిరిగి నిర్మాణాన్ని అంటే ఒక ఆత్మీయ జీవితాలను కట్టడానికి ప్రారంభం. అయితే అదే సమయంలో ఆత్మీయ జీవితాలకు అడ్డుగా ఉన్న పాపాన్ని, పాపపు క్రియలను ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయనే స్ పాప పరిహారం చేసి మనలను యాజకులుగా సిద్ధపరచడం. ఇక్కడ వరకు చూసాం. ఇక ఐదో దర్శనంలో మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. మనుషులను ఆయన రాజులుగా మార్చడం. ఎలా అంటే తన ఆత్మ ద్వారా. ఇక్కడ ఆహ్, దీపస్తంభము, దీపస్తంభానికి ఒక ప్రమిద. ఆ ఆహ్, ప్రమిదకు 2 వైపులా 2 ఒలీవ చెట్లు. 2 ఒలీవ చెట్ల ద్వారా నూనెని నిరంతరము దాంట్లోకి ప్రవహించడం. మనం చూస్తా ఉంటాం. నిరంతరము దానిలోనికి ప్రవహించడం. ఇప్పుడు మందిరంలో ఉన్న ఒలీవ చెట్టు యొక్క గొప్పతనాన్ని, ఆ లక్షణాలను గత వారం చాలా కూలంకషంగా చర్చించాం. ఇక మనం ఆలోచన చేస్తే ఒలీవ చెట్టు ఎక్కడుందండి? మందిరంలో ఉంది. ఒలీవ చెట్టు మందిరంలో ఉంది. మందిరంలో ఉన్న ఒలీవ చెట్టుకు ఒలీవ చెట్ల ద్వారా ఆత్మ ఆయిల్ పుష్కలంగా నింపబడతా ఉంది. దట్ మీన్స్ పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో. ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది స్కాలర్స్ ఏం చెప్పారంటే, ఆ 2 ఒలీవ చెట్లు ఒకటి యెహోషువ, 2 జెరుబ్బాబెల్ అని. కొంతమంది ఏం చెప్పారు అనంటే ఒకటి హగ్గయి, మరొకరు జకర్యా అని. మెట్టుకు ఏమైనప్పటికీ నేనేమంటున్నానంటే, ఆ 2 ఒలీవ చెట్లు దేవుని యొక్క పరిశుద్ధులకు ఆనవాలు. ఆ 2 ఒలీవ చెట్లు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఈ లోకం మీదకి ప్రవచనాన్ని ఎత్తి పట్టుకొని సాక్ష్యం చెప్పే సాక్షులు. లోకం మీద నేరారోపణ చేసే సాక్షులు. అంతేకాదు ఎప్పుడైతే నూనె గాని, పరిశుద్ధాత్మ గాని నింపబడుతుందో అప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడతారు. అనేకులు దేవుని యొక్క కార్యాలను ప్రకటిస్తారు. ఈ లోకానికి వెలుగుగా మారతారు అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఈ దర్శనం ద్వారా దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరిచిన విధానం చూస్తా ఉన్నాం. దేవుడు తన ప్రజలను రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనమైన సొత్తుగాను ప్రత్యేకపరిచి ఈ లోకములో ఒక ప్రత్యేకమైన వెలుగుతో జీవించడానికి, ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో, ఒక ప్రత్యేకమైన రీతిలో వారు బ్రతకడానికి, అంతేకాకుండా ఈ లోకంలో సాక్షులుగా నిలవబడటానికి, అంతేకాకుండా పరలోకంలో ఈ లోకం మీద నేరారోపణ చేయడానికి ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని నిలుపుకుంటున్నాడు అనే విషయాలను ఐదో దర్శనంలో చూస్తాము. ఇక ఆరో దర్శనానికొద్దాం. ఇప్పుడు ఈ ఆరో దర్శనం మనం చదువుదాం. ఒకసారి ఎవరైనా ఆరో దర్శనం చదువుతారా? ఆహ్, జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. జకర్యా గ్రంథము 5 నేను అధ్యాయము 1-4 వచనాలు. నేను మరలా తేరి చదువు చూడగా తమ్ముడు. ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసియున్న దానిని బట్టి దొంగిలిన వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన వ్రాసియున్న దానిని బట్టి అప్ర అప్రమాణీయులందరూ కొట్టివేయబడుదురు.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోను ప్రవేశించి, వారిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. అన్న 4 ఆ! అంతే తమ్ముడు. సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ దర్శనంలో ఎగిరిపోవు పుస్తకము, ఎగిరిపోవు పుస్తకము కనబడతా ఉంది. ఈ ఎగిరిపోవు పుస్తకానికి 2 వైపులున్నాయి. ఈ ఎగిరిపోవు పుస్తకానికి 2 వైపులున్నాయి. అంతే కాకుండా ఈ ఎగిరిపోవు పుస్తకానికి ఒక కొలత ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ ఎగిరిపోవు పుస్తకానికి ఒక కొలత ఉంది. పుస్తకం అంటే ఇప్పటి రోజుల్లో మనం ఒక పుస్తకం కింద చూస్తాం గానీ, ఆ రో ఆ రోజుల్లో ఒక స్క్రోల్ అన్నమాట. అక్కడ కనబడుతుంది గదండీ! ఒక స్క్రోల్. ఈ స్క్రోల్ మనకి కనబడతా ఉంటది. సో, ఇప్పటి వరకు నేను ఎందుకు ఉపోద్ఘాతం అంతా చెప్పాను అంటే, మనము దేవుని యొక్క ప్రవచనాన్ని ఆలోచిస్తే గనక ఎంత స్పష్టంగా, ఎంత దేవుని యొక్క ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫ్లయింగ్ స్క్రోల్ వెరీ గుడ్. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత పగడ్బందీగా అంటే ఇది చాలామంది ఏమంటారంటే ఒక ఆహ్, ఆర్డర్‌లో లేదు అంటారు. కానీ ఎంత అద్భుతమైన ఆర్డర్‌లో ఉంది అని చెప్పడం కోసమే చూపించాను. ఫస్ట్ దేవుని ప్రజలు అన్యజనుల చేతుల్లో హింసింపబడడం ఫస్ట్ దర్శనమండి. రెండో దర్శనంలో దేవుని ప్రజలను విడిపించి అన్యజనులను దేవుడేం జేశాడు? అన్యజనులను ఆహ్, తీర్పుకు అప్పగించాడు. అక్కడితోటి సగం పనయింది. తర్వాత ఏం జేశాడు? మందిర నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ మందిరంలోనికి కావలసిన వారు ఎవరు అనంటే యాజకుడు, ఆ మందిర నిర్మాణం చేయించడానికి కావాల్సిన రాజు. వీళ్ళిద్దరిని సిద్ధపరిచాడు. అంటే రాజులైన యాజక సమూహంగా దేవుడు మందిరాలను నిర్మించే వ్యక్తులను సిద్ధపరిచాడు. ఇక్కడి వరకు గుర్తుంది కదండీ! మరి ఎవరు మిగిలిపోయారు? మందిరంలో ఉన్న ఒలివ చెట్లున్నారు. ఒలివ చెట్లుగా మనుషులున్నారు. బయటేమో అన్యజనులు శిక్షింపబడుతున్నారు. ఇంకెవరు మిగిలిపోయారంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకెవరు మిగిలిపోయారనంటే దేవుని వాక్యము తెలియని అన్యజనులకేమో ఒక పక్కన శిక్ష పడుతుంది. దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తులలో రాజులైన యాజక సమూహములుగా మందిరంలోనికి వచ్చిన వ్యక్తులకేమో వచ్చిన వ్యక్తులేమో ఆత్మచేత నింపబడుతున్నారు. మరి ఎవరు మిగిలిపోయారు ఎవరైనా చెప్తారా? ఇంకా ఎవరు మిగిలిపోయారు? నేను మరలా ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. అప్పుడు ఇంకొంచెం బాగా అర్థమవుతది. మరలా చెప్తున్నాను. అన్యజనులు మొత్తం అన్యజనులు దేవుని ప్రజలు. అలా ఉన్న వారిలో అన్యజనులను దేవుడు వేరుపరిచి వాళ్ళకి శిక్షను ఖరారు చేసేసాడు. ఓకేనండి. ఇప్పుడు దేవుని వాక్యం తెలిసిన ప్రజల్లో దేవుని వాక్యము చేత తెలిసి ఆత్మచేత నింపబడి మందిరంలోనికొచ్చి ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి రాజులైన యాజక సమూహములుగా మారిన వాళ్ళు ఒకరున్నారు. మరి మిగతా ఎవరున్నారు అనంటే దేవుని వాక్యము తెలిసి కూడా జాగ్రత్తగా వింటున్నారా? దేవుని వాక్యము తెలిసి కూడా వాటిని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని దాని యొక్క పరిధిలోనికి వచ్చి కూడా దానిని అంగీకరించని వ్యక్తులున్నారు చూసారా? వారి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రవచనం ఇది. గమనిస్తే. ఎలా అంటే ఇప్పుడు ఎగిరిపోవు పుస్తకం దేనికి గుర్తంటే పుస్తకము అని అనగానే మనము యెహెజ్కేలు గ్రంథం 3 అధ్యాయం 2, 3 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక పుస్తకం ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 3 అధ్యాయము 2, 3 వచనాలు. చదువుతున్నాను జాగ్రత్తగా వినండి. నేను నోరు తెరవగా ఆ! మరియు నేను 1 వచనం నుండి చదువుతున్నాను. నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథం ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము. నాతో సెలవీయగా నేను దానిని భక్షించితిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఈ దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇప్పుడు ఏమవుతుందంటే ఎగురుతా ఉంది. ఎగిరిపోతా ఉంది.
ఎందుకు ఎగిరిపోతా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చింది. దాని యొక్క వేగం పెరిగింది. దాని యొక్క పరిధి పెరిగింది. ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చింది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యంలో ఏం చెప్తోంది అంటే, వాక్యము ఏం చేస్తా ఉందంటే, దీని యొక్క పరిధి మనం చూద్దాం ఒకసారి. ఇది దీని యొక్క డైమెన్షన్స్ ఒకసారి చూస్తే, దాని యొక్క డైమెన్షన్స్ చదవండి ఎవరైనా. 20 మూరల నిడివి, 10 మూరల వెడల్పు. 20 మూరల నిడివి అంటే పొడుగు, 10 మూరల వెడల్పు. ఇది సేమ్ డైమెన్షన్స్ ఎక్కడున్నాయంటే, మొదటి రాజుల గ్రంథం 6 అధ్యాయం 3 వచనం. ఎవరైనా చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 6 అధ్యాయం 3 వచనం. రాజుల మొదటి గ్రంథం 6 అధ్యాయం 3 వచనం. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న హ్మ్. ముఖమండపం మందిరము యొక్క వెడల్పును బట్టి 20 హ్మ్. మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడు హ్మ్. మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక చాలండి. చాలు. కిటికీ చాలు. 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 పరిశుద్ధ స్థలము ఎదుట ముఖ మండపము. అంటే పరిశుద్ధ మందిరంలోనికి అంటే ఎక్కడైతే ఒలీవ చెట్లు స్థాపింపబడ్డాయో, ప్లాంట్ చేయబడ్డాయో ఆ ప్లేస్‌కి వెళ్ళాలి అంటే ముందు ఒక ప్లేస్ ఉంది. అది దాటుకుని మందిరంలోనికెళ్ళాలి. ఆ ప్లేస్ యొక్క డైమెన్షన్స్ ఎంత అంటే 20 మూరల వెడల్పు, అదే 20 మూరల పొడుగు, 10 మూరల వెడల్పు. సేమ్ డైమెన్షన్స్ కదండీ! గమనించారా? సేమ్ డైమెన్షన్స్. సో, ఇప్పుడేంటి అంటే, ఈ వాక్యము ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి అడుగు పెట్టాలి అంటే, ఆ వాక్యంలో నుండి అవతలకి అడుగుపెడితే అది మందిరం. అలా మందిరంలోకెళ్ళినోళ్ళు ఏమవుతారంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఎంతసేపు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి, పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉన్నవాళ్ళు కృపచేత నింపబడి, దేవుని ఆత్మ కార్యాలను జరిగిస్తారు. ఇంకా చెప్పాలంటే ఆత్మ ఫలమును ఫలిస్తారు. కానీ అటు వెళ్ళక దీని యొక్క అడ్డగింపులో ఉండి ఆగిపోయి ఎవరైతే బయటుండిపోయారో, ఆ పరిధి బయటే ఉండిపోయిన వ్యక్తులు ఏమవుతారంటే శాపాన్ని చూస్తా ఉంటారు. ఎందుకు అనంటే ఎలా అంటే ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయం 27 వచనంలో మనకి చూస్తే చాలా క్లియర్‌గా కొన్ని విషయాలు మనకు కనబడతా ఉంటాయి. చాలా క్లియర్‌గా చాలా విషయాలు కనబడతా ఉంటాయి. ఎలా అంటే చూడండి, నేను 19 వచనం నుండి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయం 19 వచనం. అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమునను నడిచినను నాకు క్షేమమే కలుగును అని, నేను ఆశీర్వాదము నొందెదను అని అనుకుని, అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపము, ఓరిమియు ఆ మనుషుల మీద పొగరాజును. ఈ గ్రంథంలో రాయబడిన శాపములన్నీయు వాడికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం క్రింద నుండి తుడిచి వేయబడును. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాపములన్నిటిని వానికి కీడు కలుగు చేయుటకై యెహోవా ఇశ్రాయేలు గోత్రంలో నుండి వానిని కొట్టివేయును. 27వ వచనం. గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటిని ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనును. ఎప్పుడైతే ఆ మందిరంలోనికి వెళ్లి ఆత్మ చేత నింపబడకపోతే, ఆత్మ ఆత్మానుసారమైన క్రియలు చేయకపోతే, ఎవరైతే శరీరానుసారమైన క్రియలలో ఆగిపోతారో, మందిరము వెలుపటే నిలిచిపోతారో, వారికి దేవుడిస్తా ఉన్న వార్నింగ్ ఏంట్రా అంటే శాపం. శాపం. జాగ్రత్తగా వినండి. వాక్యం అందరికి అందుబాటులో వచ్చింది. అది ఎగిరిపోతున్న స్పీడ్‌గా, చాలా స్పీడ్‌గా అందరికి తెలుస్తా ఉంది. సో, ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకున్నామో, అప్పుడు మనము ఎక్కడికొస్తున్నామంటే మందిరపు ద్వారం దగ్గరికొస్తున్నాం. సో, మందిరం ద్వారం దగ్గరికొచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే, ఒక అడుగు అటే పనెయ్యాలి, ఒక అడుగు ఇటే పనెయ్యాలి.
ఎవరైతే ఒక అడుగు లోపలికి వేసి మందిరంలోనికొస్తారో, మందిర సంబంధమైన క్రియల్లోనికొస్తారో, వాక్యానుసారంగా అడుగులు వేసి తమ జీవితాలను దేవుని మందిరంగా మార్చుకుంటారో, క్రీస్తు నివసించు స్థలంగా మార్చుకుంటారో, నా ప్రియ సహోదరులారా జాగ్రత్తగా వినండి. మందిరంలోనికి వెళ్ళడం అంటే కాదు. నేను చాలా సందర్భాల్లో ఒక మాట అంటుంటాను. ఎలా అంటే బ్ దే క దావీదు భక్తుడు ఒక మాట అంటుంటాడు. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను అంటాడు. నేనేమంటానంటే దాన్ని ఇంకొంచెం డెవలప్డ్‌గా ఉంటే బావుంటది. ఇంకొక అడ్వాన్స్‌డ్‌గా చిరకాలము నేను యెహోవా మందిరముగా ఉండెదను అంటే బావుంటదని అంటాను. నిజంగా చాలా సందర్భాల్లో మనల్ని దేవుడు కోరుకుంటా ఉన్న మాట ఏంటి అనంటే, మీరు నా మందిరమై ఉన్నారని మీరెరుగరా? నిజమే. క్రీస్తు ఆలయమై మనమున్నాము. మనము ఒక్క అడుగు లోపలికేస్తే ఆలయంలో ఉంటాం కాదు, ఆలయంగా ఉంటాం. కానీ ఆ వాక్యాన్ని విసర్జించితే గనక, బయటకొస్తే గనక మనకి మిగిలేదేంట్రా అంటే శాపము. శాపము. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక 2 వర్గాల వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారండి. ఎవరు వాళ్ళు అనంటే ఇది భూమి అన్నంతటా బయలు వెల్లు శాపమే. దానికి ఒక పక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరును కొట్టివేయబడుదురు. రెండో పక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రామాణికులును కొట్టివేయబడుదురు. దొంగిల వారు అండ్ అప్రామాణికులు, ప్రమాణం లేనివారు. అప్రామాణికులు అంటే ఒక, ఒక స్కేల్ లేకుండా లేదా ఒక బోర్డర్ లేకుండా ఒక నియమ నిబంధనలు లేకుండా బతికేస్తా ఉన్నారు అనే విషయాలను జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వ్యక్తులను దేవుడు ఆహ్, ఈ వాక్యం ద్వారా జడ్జ్ చేస్తా ఉన్నాడు. గుర్తించండి. ఇక్కడ దొంగల ఇండ్లలోను, అబద్ధ ప్రమాణాలు చేసేవారి ఇండ్లలోను దేవుని యొక్క వాక్యం వెళ్తా ఉంది. ఇప్పుడు వాక్యం అందరికి అందుబాటులో వచ్చింది. వాక్యం ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తా ఉంది. వాక్యం ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తా ఉంది. అది స్కేల్‌గా మారింది. ఆ వాక్యం యొక్క స్కేల్ ద్వారా, మెజర్ ద్వారా మనము మెజర్ చేయబడినప్పుడు, తూకం వేయబడినప్పుడు మనం తేలిపోతే మెనే మెనే టెకెల్ ఉఫాసిన్. తెలుసు కదండీ! నీవు తూకంలో పెట్టి చూసినప్పుడు తేలిపోయావు అంటాడు. సో, నువ్వు వాక్యాన్ని బెట్టుకొని నీ జీవితాన్ని ఆహ్, తూకం వేసినప్పుడు ఎలా ఉన్నావు? ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఆ 2 ఎవరు అంటే, ఒకటి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలతో పోలుస్తారండి. ఈ 10 ఆజ్ఞల్లో మనం చూస్తే గనక మనుషుల్ని 2 రకాలుగా విభజించొచ్చు. అదే 2 ఆజ్ఞలుగా 2 10 ఆజ్ఞల్ని రెండిట్లుగా విభజిస్తా ఉంటారు. ఎలా అంటే ఒకటి దేవునికి సంబంధించింది, దేవునితో సహవాసానికి సంబంధించింది. 2, 2 మనుషులు మనుషులతో సహవాసానికి సంబంధించింది. మొదటి 4 ఆజ్ఞలు మనం చూస్తే దేవునికి సంబంధించినవి. దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం ఉంది గాని అంటే దేవునితో మనకున్న ప్రమాణికం. దేవునితో మనకున్న ప్రమాణాలు. 2 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చరించకూడదు. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. ఈ 4 దేవునికి సంబంధించి దేవుని యొక్క ప్రమాణాలతో ఉన్నవి. సో, ఈ 4 అంతేకాకుండా మిగిలిన 6 దొంగిలింపకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ బొరుగువాని భార్యనైనను, అతని దాసుడినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను నీవు ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞల్ని మనం 2గా విభజిస్తే, 1 ఇతరులతో మన సంబంధం, 2 దేవునితో మన సంబంధం. ఇక్కడ కూడా మనం చూస్తే గనుక దొంగిలడం, ప్రామాణికత లేకపోవటం. 2 విషయాల్లో చాలా క్లియర్‌గా ధర్మశాస్త్రానికి సంబంధించి, వాక్యానికి సంబంధించి దేవుడు మన ఇండ్ల ఇండ్లలోనికి వచ్చి ప్రవేశించి, అందరి ఇండ్లలో ఉండి, వారి దూలాన్ని, రాళ్ళను చూస్తా ఉన్నాడు. పరీక్షిస్తా ఉన్నాడు. ఇప్పుడు పరీక్షిస్తా ఉన్న ఆ వాక్యం ఏం చేస్తా ఉందంటే, ఆహ్, ఇండ్లలో ఉన్న దూలాల్ని, రాళ్ళని నాశనం చేస్తా ఉన్నది. జ్ఞాపకం పెట్టుకోండి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. వాక్యం నీ జీవితంలో, వాక్యం నీ శరీరాన్ని చాలా డీప్‌గా అబ్జర్వ్ చేస్తుంది. ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నావేమో. నేను పాపం చేస్తున్నాను అనుకుంటున్నావేమో. కానీ నన్నెవరు చూడట్లేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం చెప్తా ఉన్న మాటేంటో తెలుసా? అది బయలుదేరిపోయింది. ఎగురుకుంటా వస్తా ఉంది.
అది నీ ఇండ్లలో ప్రవేశించింది. నీ జీవితంలో ప్రవేశించింది. నీ ఆలోచనలో ప్రవేశించింది. అది ఎప్పటికప్పుడు నిన్ను పరిశీలిస్తా ఉంది. నిన్ను పరీక్షిస్తా ఉంది. ఎన్ని సార్లు ఆ వాక్యం ముందు తేలిపోతా ఉన్నావు. ఆ వాక్యం ఒకటి చెప్తా ఉంది. నువ్వు ఒకటి చేస్తున్నావు. వాక్యం ఒక రీతిగా ప్రవర్తిస్తా ఉంది. నేను ఒక రీతిగా ప్రవర్తిస్తా ఉన్నాను. మన జీవితాల్ని చూస్తా ఉన్న ఆ వాక్యం మనకి ఆశీర్వాదాన్ని మిగిల్చేదిగా ఉందా? ఆ వాక్యం మనకి శాపాన్ని మన జీవితాల్లో మిగిల్చేదిగా ఉందో, మనల్ని మనమే పరిశీలన చేసుకొని సరి జేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అది బయలుదేరిపోయింది. ఈరోజు నీతో మాట్లాడుతా ఉంది. నాతో మాట్లాడుతా ఉంది. ఒకవేళ మనల్ని మనం సరి చేసుకోకపోతే, అది మన జీవితాల్లో ఉన్న దూలములను, రాళ్ళను చాలా రాళ్ళుండుండే ఆటన్నిటిని నాశనం జేసేస్తా ఉంటది. చాలా కట్టేసుకున్నాం. ఇటుక మీద ఇటుక పేర్చేసుకున్నాం. నా జీవితాన్ని బిల్డ్ చేసుకున్నాను అనుకుంటున్నాం. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. నువ్వు ఏ కలల మేడలైతే కట్టేసుకుంటున్నావో, ఏ రంగుల రాళ్ళతో నీ జీవితాన్ని నింపేసుకుంటా ఉన్నామో, ఏ రంగుల కలల్లో బతికేస్తా ఉన్నావో, నేను ఏ రంగుల కలల్లో బతికేస్తున్నానో, ఏ రంగు రాళ్ళతో నా జీవితాన్ని అలంకరించుకున్నాను అనుకుంటున్నాను. అదంతా మాయ. దేవుని వాక్యం ముందది తేలిపోతా ఉంది. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి రంగురాళ్ళతో, మాయాలోకంలో లోకపు తుచ్చలతో ఒక సినిమాటిక్ వాతావరణంలో లేకపోతే ఒక మాయ ప్రపంచంలో బతికేస్తున్నామేమో! దేవుడు నిన్ను, నన్ను పరీక్షిస్తా ఉన్నాడు తన వాక్యం ద్వారా. అది మన ఇండ్లలో ప్రవేశించింది. అది మన ఇండ్లలో ఉంటా ఉంది. అది బ మనల్ని పరిశీలన చేస్తా ఉంది. యోసేపు తేలిపోలేదండి వాక్యాన్ని బట్టి. నా నా ముందు వాక్యం ఉంది. నేను పాపం చేయను. నా ముందు వాక్యం ఉంది. నేను పాపం చేయను. ఎప్పుడైనా సరే మనం నిర్ణయం తీసుకునే ముందే ఒకసారి ఆలోచించండి. ఇది వాక్యానుసారమా? కాదా? అని. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథంలో మాట. కీర్తనల గ్రంథం 119 సంకీర్తన. 119 సంకీర్తన 11 వచనం. నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. లేదంటే హృదయం బయట ఉన్న వాక్యం నిన్ను నన్ను జడ్జ్ చేస్తుంది. ఇప్పుడు వాక్యం నీ ఇంటి దొలాల్లో ఉందా? లేదా వాక్యం నీ హృదయంలో నిలిచి కార్యం చేస్తా ఉందా? మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్యంలో నీవున్నట్లయితే ఆత్మ చేత ఫలించబడి ఆత్మ ఫలముగా నిలవబడతావు. వాక్యము నీ బయట ఉన్నట్లయితే నీవు మందిరం బయటుండి, నువ్వు మందిరం బయటుండి శాపాన్ని చూస్తావు. ఏది ఈరోజు నీ ముందున్న మార్గం? 2 నీ ముందే ఉన్నాయి. 2 నీ ముందే ఉన్నాయి. ఏది చూజ్ చేసుకుంటావు? ఏది చూజ్ చేసుకుంటావు? వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకుంటావా? లేదా వాక్యం నీ ముందే ఉంచుకుని దాన్ని దాటుకొని వెళ్ళిపోతావా? నువ్వు నేను మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితాల్లో వాక్యము నిలబడినట్లు, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.